మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 15/8 లేదా 15/8 క్రమ భిన్నమా లేక అపక్రమ భిన్నమా అనేది చూద్దాము. సరేనా? దీనిని మనం ఒక భిన్నమును క్రమ లేదా అపక్రమ భిన్నముగా పరిశీలించుట అని కూడా అనవచ్చు. ఇలా తెలుసుకోవడానికి ఒక సులువైన పద్ధతి ఉన్నది. ఒక భిన్నము క్రమ భిన్నము అని ఎప్పుడు అనవచ్చు అంటే లవము అంటే ఈ పైన ఉన్న సంఖ్య. ఇక్కడ లవము హారము అని రాద్దాము. అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. క్రమభిన్నము అని దేనిని అంటారంటే ఎప్పుడైతే లవము హారము కన్నా చిన్నదిగా ఉంటుందో ఆ భిన్నమే క్రమభిన్నము. క్రమభిన్నము కానీ దానిని అపక్రమ భిన్నము అంటారు. అవునా? దీనిని బట్టి ఏమర్థమైంది? ఎప్పుడైతే లవము హారము కన్నా పెద్దగా ఉంటుందో దానిని అపక్రమ భిన్నము అంటారు. అవునా? మీరు గమనించారా? ఇక్కడ అన్ని అనుకూల సంఖ్యలు ఉన్నాయి. అలా కాకుండా ప్రతికూల సంఖ్యలు ఉంటే అప్పుడు మనం లవము యొక్క సంపూర్ణ విలువ హారము యొక్క సంపూర్ణ విలువ కన్నా తక్కువగా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే అదే క్రమభిన్నము, లేకుంటే అది అపక్రమ భిన్నము అవుతుంది. దీన్ని కొంచెం వివరంగా రాద్దాం. ఎందుకంటే ప్రతికూల సంఖ్య లవములో కానీ హారములో కానీ ఉండవచ్చు. ఇంతకు మనం మన అసలు ప్రశ్నకు వస్తే లవములో ఉన్న 15 హారములో ఉన్న 8 కన్నా పెద్దది. కాబట్టి ఇచ్చిన భిన్నము అపక్రమ భిన్నము.